గునుగు పూల తీరోలే అవ్వేనవ్వేనో గడ్డి పూల రంగులద్ది గుండె పొంగేనో పట్ట గొలుసు పువ్వులే కుప్పే ముడిచేనో ఇల్లు వకిలంతా పువ్వుల రాసులతోనే నిండేను తీరు తీరు పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చేను ఇల్లు వకిలంతా పువ్వుల రాసులతోనే నిండేను తీరు తీరు పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చేను వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మహిళా మనులు అసలు మహాలక్ష్ములకి ఏ మాత్రం తీసుకోరు. ఎంత చక్కగా రెడీ అయిపోయారంటే వాళ్ళు రెడీ అవ్వడంతో పాటు అంతే అద్భుతంగా బతుకమ్మల్ని కూడా పేర్చారు. సో ఈరోజు సద్దుల బతుకమ్మ స్పెషల్లో మరి మహిళా మనులు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా మీకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈ సద్దుల బతుకమ్మని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం ఇక్కడనే చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఇప్పుడు అందరము కలిసిమెలిసి కుల మతాల కథగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరము మంచిగా చాలా చక్కగా చేస్తుంటాము అందరం. సో ఈరోజు స్పెషల్ అంటే ఏమైనా డిఫరెంట్గా చేశారా లేదా నార్మల్గా ఎవ్రీ ఇయర్ లాగే చేశారా? ఈసారి ఇప్పుడు బయట ఆడుతుండేది, ఈరోజు వర్షం మూలంగా ఇక్కడ ఫంక్షన్ హాల్ ఆడుతున్నాము. అందరం మంచిగా చక్కగా ఆడుతుంటాం ఇక్కడ. అంటే మీరు ఈ కాలనీ వరకు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారా లేదంటే జనరల్గా ఇక్కడ మీరు స్పాట్ పెట్టేస్తే అందరూ వస్తారా ఇక్కడికి? అందరూ వస్తారు, అందరు పక్క కాలనీ వాళ్ళ నుంచి కూడా ఇక్కడ ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచో ఇక్కడనే మేము ఆడుకుంటున్నాం ఇక్కడే. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ అండి.
వెల్కమ్ టు సత్య న్యూస్. థ్యాంక్ యూ. మీకు ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఇక్కడ మీరు పార్టిసిపేషన్కి వచ్చారా, చూడడానికి వచ్చారా? పార్టిసిపేషన్కి వచ్చాము. సో లైక్ మా చిన్న వెంకటరెడ్డి తాతయ్య అనమాట. సో లైక్ ఎన్ని ఇయర్స్ రాలేదు. సో ఈసారి లైక్ ఒకసారి అందరినీ తాతయ్య అనేవారు అనమాట. ఎప్పుడు చాలా బాగుంటుంది, ఇట్స్ వెరీ కలర్ఫుల్, చాలా బాగా చేస్తారని. సో దిస్ ఇయర్ వీ వాంటెడ్ టు కమ్ అండ్ సీ. అండ్ నిజంగానే చాలా బాగుంది యాక్చువల్లీ. అసలు సిటీలో డాన్స్ చేయడం కన్నా ఇక్కడ ఇంకా బాగా చేస్తున్నారు. ఇట్స్ రియలీ గుడ్ టు సీ ఎవ్రీ వన్ బీయింగ్ సో డ్రెస్డ్ అప్ అండ్ చాలా బాగా రెడీ చేస్తారు బతుకమ్మని కూడా. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా విల్ కమ్. ఓకే అండి, ఎవ్రీ ఇయర్ మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ, యాక్చువల్గా మీకు బతుకమ్మ స్పెషల్ అంటే బతుకమ్మ విశిష్టత మీకు తెలుసా? అంత ఐడియా లేదు, బట్ ఇట్స్ జస్ట్ వెరీ ప్రాస్పరస్ అండ్ ఇవి ఉంటుంది. సో పర్లేదండి, నల్గొండ ఆడపడుచులు మీకు బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మ విశిష్టత ఎలా ఉంటుంది అనేది ఈ నవరాత్రి ఉత్సవాలలో మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మరి ఈరోజు నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మహిళా మండలి అయితే అసలు అంబరాన్ని అంటే విధంగా బతుకమ్మల సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరి ఈ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో మరి వాళ్ళు ఒక్కొక్క రోజు బతుకమ్మ విశిష్టత గురించి వారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. ముందుగా మీకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ విశిష్టతను మా ప్రేక్షకుల కోసం. మరి బతుకమ్మ పండుగను మనము తెలంగాణ ప్రాంతంలో సంస్కృతి సంప్రదాయాలతో మనం చాలా చక్కగా జరుపుకుంటాము. మరి మనము 9 రోజులు 9 రకాలుగా జరుపుకుంటాము. రోజు ఒక రకమైనటువంటి నైవేద్యం సమర్పించుకుంటూ అమ్మవారికి. మరి ఫస్ట్ ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, తర్వాత అటుకుల బతుకమ్మ, తర్వాత అలిగిన బతుకమ్మ అని, ముద్దపప్పు బతుకమ్మ అని, వేపకాయల బతుకమ్మ, అట్ల బతుకమ్మ అని 9 రకాలు, మొత్తానికి 9 రకాలుగా మనం చేసుకుంటాము. 9వ నాడు 9 రాత్రులు గడిచినాక 10వ నాడు మరి ఇది దుర్గా అష్టమి నాడు మనము ఈ బతుకమ్మ పండుగని, ఏది సద్దుల బతుకమ్మను, మరి సద్దులన్నీ కట్టి కూడా ఆమెను మనము సాంప్రదాయబద్ధంగా మన ఇంటి ఆడపిల్లని ఎలాగైతే మనం సాగనంపుకుంటామో, పెళ్లి చేసినాక ఎలా సాగనంపుతామో అదేవిధంగా మనం బ్రతుకమ్మను కూడా మనము సాగనంపుతాము. అదొక తృప్తి మనకు. మన ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల, మనం ఈ పండుగకు ఆడపిల్లలదే ప్రత్యేకత కాబట్టి ఇంటి ఆడపిల్లలు కూడా ఈ బ్రతుకమ్మ పండుగకి ముందే వచ్చేస్తారు. ఒక 2 రోజుల ముందు వచ్చేసి ఈ మొత్తం ఈ పూలదైతే రకరకాల పూలకు రంగులు అద్దుకోవడము, అన్ని రకాలుగా ఆడపిల్లలు కూడా చాలా సంతోషంగా ఇంటి ఆడపడుచులు వస్తారు. అదేవిధంగా మేము కూడా మా ఇంటి ఆడపడుచులు ఎలా సాగనంపుతామో పెళ్ళయ్యాక బతుకమ్మను కూడా ఆ విధంగానే సాగనంపుతాం మేము. ఓకే అమ్మ, చాలా ధన్యవాదాలు మీకు. అసలు బతుకమ్మ విశిష్టత గురించి తెలియని వాళ్ళకి మీరు చెప్పిన ఈ చక్కని సందేశం, అసలు బతుకమ్మ విశిష్టత గురించి వాళ్ళు కూడా తెలుసుకొని ముందు తరాలకి ఏమాత్రం తీసిపోకుండా ఇలాగే కంటిన్యూ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరుగున పడిపోకుండా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటూ అందరూ ఒక తాటిపైకి వచ్చి మహిళా మనులంతా ఐక్యతతో మరియు హిందూ బంధువులంతా ఐక్యమత్యంగా ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని సత్య న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. హాఫ్ కట్లో తీయి. ఓకే, సో చూస్తున్నాం కదా, మరి ఈ 9 రోజుల్లో బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు బతుకమ్మ విశిష్టత ఏంటి, ఒక్కొక్క రోజు బతుకమ్మకి ఏ పేరుతో పిలుస్తారు, ఎలా పేరుస్తారు, సో దానికి సంబంధించిన ప్రసాదాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. మీకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈ రోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, ఓకే. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అసలు బతుకమ్మ అంటే ఏంటో తెలియదు. ఏదో రెడీ అయ్యామా, వచ్చామా, ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామా, అంతవరకే ఉన్నారు. సో ఈ జనరేషన్ వాళ్ళకి అసలు బతుకమ్మ విశిష్టత గురించి మీ మాటలు.
ఈ బతుకమ్మ ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి సద్దల బతుకమ్మ వరకు రకరకాల పిండి వంటలతో గౌరీదేవుని ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటాము. బతుకమ్మను కూడా రోజు కూడా ఒక బతుకమ్మను పేర్చుకొని రోజు ఒక రకంగా కూడా అమ్మవారిని కొలుసుకుంటూ బతుకమ్మను చేస్తుంటాం. సద్దల బతుకమ్మ రోజు అందరు మహిళలందరూ కూడా ఇక్కడ ఈ కాలనీలో 20 సంవత్సరాల నుంచి రోడ్డు మీద పెట్టేవాళ్ళం, కానీ ఇవాళ వర్షం కారణంగా ఇక్కడ పెట్టినాము. మరి ఇక్కడ దాదాపు ఎంగిలి పువ్వు బతుకమ్మ నాడు 100 బతుకమ్మలతోటి మహిళలందరూ వస్తారు, ఈ కాలనీలో అందరూ వస్తారు. సద్దల బతుకమ్మ నాడు కూడా ఇవాళ కొంచెం తక్కువ ఉన్నారు, కానీ మంచిగా ఈ బతుకమ్మ విశిష్టత ఏంటంటే ఈ బతుకమ్మ అంటే ఇప్పుడు ప్రకృతి పరమైనటువంటి పూలను తీసుకొచ్చి రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను పేర్చి మనము రకరకాల సద్దులు నైవేద్యాలు పెట్టి మనం ఒక ముంగిట్లో పెట్టుకొని ఆటలు ఆడతాం. మహిళలందరూ కూడా చాలామంది కూడా హ్యాపీగా ఇదైతుంటారు. మరి ముఖ్యంగా ఈ బతుకమ్మది ఏంటంటే తంగెడు పువ్వు తెచ్చుకొని రకరకాల పువ్వులతోటి మనం చేస్తే, మనం నిమజ్జనం చేస్తే కూడా చెరువుల నీళ్ళు కూడా మన కలుషితం కాకుండా కూడా ఇవి కూడా మనకు అట్లా ఆరోగ్యపరంగా కూడా ఔషధ గుణాలు ఉంటాయి రకరకాల పూలతోటి. మరి అదేవిధంగా ఇంకా మహిళలందరూ కూడా ఇప్పుడు 8 రోజులు ఈ నవరాత్రులు జరుగుతాయి కాబట్టి తల్లి అత్తగారిండ్ల నుంచి కూడా వచ్చి అందరి కలయిక ఇది ఆడపిల్లలకు కోడళ్ళకు అందరి కలయిక ఇది. మనం రోజైతే ఎవరిని కలవం కాదు, ఇది ప్రత్యేకంగా మహిళలది కాబట్టి ఈ వారం రోజులు కూడా ఈ నవరాత్రులు కూడా మంచిగా జరుపుకుంటున్నాం. మరి ఈ ప్రత్యేకత సద్దల బతుకమ్మ అంటే ఎక్కడెక్కడి నుంచో పూలు దేవాలి, నాకు పెద్దగా ఉండాలనే దాని గుణంతో మనం పెద్ద బతుకమ్మలు వేసుకొని ఇక్కడ ఆటలు ఆడి పాటలు పాడి 12 గంటల వరకు మేము సెలబ్రేషన్ చేస్తాం. మరి అసలు నవరాత్రులలో బతుకమ్మలు ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి మొదలు పెడితే సద్దుల వరకు బతుకమ్మలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత గురించి మరి వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. అమ్మ, 9 రోజులు ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు రోజు ఒక బతుకమ్మను చేస్తారు కదా, సో వాటి పేర్లు చెప్పండి. ఎంగిలి బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, సద్దన్నం బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. సో చూస్తున్నాం కదా, బతుకమ్మ అంటేనే మహిళలకి చాలా ఇష్టమైనటువంటి ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మహిళలు వాళ్ళు చాలా అందంగా రెడీ అయిపోయి బతుకమ్మలని రెడీ చేసుకొని ఎంతో ఆసక్తికరంగా ఒక చోట గ్యాదర్ అయిపోయి బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సో మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకున్నాం. బతుకమ్మ దగ్గర నుంచి సద్దుల బతుకమ్మ వరకు బతుకమ్మల్ని కొన్ని పేర్లతో పిలుస్తాము కదా, సో అవేంటో మాకు ఒకసారి తెలియచేయండి. అటుకుల బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, ఇంకా అదే గుర్తులేదు. ఎంగిలి పువ్వు బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ చెప్పండి సద్దుల. సో ఓకే, ఇది కట్ చేయి. ప్రజలకు అది సద్దల బతుకమ్మ శుభాకాంక్షలు. వెల్కమ్ టు సత్య న్యూస్. బతుకమ్మ అంటే చూసారు కదా, ఏ ఏజ్ నుంచి ఉంటున్నారో అసలు బతుకమ్మకి ఏజ్తో సంబంధం లేదు. గర్ల్స్ అయితే చాలు, గర్ల్స్తో పాటు ఈ మధ్య కాలంలో బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ చిన్నారులంతా బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నాం. హాయ్ హాయ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? వర్ణిక, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు? బాగా సెలబ్రేట్ చేస్తున్నావా? బతుకమ్మని రెడీ చేసావా? నువ్వు చేయలేదా? ఎవరు చేశారు? మమ్మీ చేసిందా? మరి ఎవరు చేశారు? మీ రిలేటివ్స్ చేశారా? ఓకే, కట్ చేయాలంటే మీ అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. నడి ఊరు బురుజు కాడ జాతర చూద్దామా, నగ దారిలో పూల జాతర.
అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సూపర్, నీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మరి దసరా నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరంతా? హ్యాపీగా. సో నువ్వైతే చాలా చక్కగా రెడీ అయిపోయావు కదా, మరి ఈ రోజు బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హ్యాపీగా. ఫ్రెండ్స్ తోనా, ఫ్యామిలీ మెంబర్స్ తోనా, రిలేటివ్స్ తోనా? ఫ్యామిలీ మెంబర్స్ తోని, ఫ్రెండ్స్ తోని, రిలేటివ్స్. మీలో ఎవరికైనా మరి బతుకమ్మ సాంగ్స్ వచ్చా? బతుకమ్మ పాట పాడతావా? ఎవరైనా పాట పాడతారా? ఓకేనా, రెడీ. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందరుదే వీరివరవిందే శిరోదిని వాసినిధి శరీరాసిని దిశ్యురుదే భగవతియే శ్రీకంఠక తుమ్మిరి దూరిక తుమ్మిరి దూరికదే జయ జయ హే మదిశాసుర మద్దిని అమ్యక పద్మిని సయ్యసుదే. చూస్తున్నాం కదా, బతుకమ్మ అంటేనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ. సో మరి ఈ పండుగలో చిన్నారులకు కూడా అసలు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటూ బతుకమ్మ విశిష్టత గురించి వాళ్ళు చెప్తున్నారు ఎంత చక్కగా అంటే ఒకసారి వారి మాటల్లో వినండి. హాయ్, ఏం పేరు నీ పేరు? సంజన మేడం. హాయ్ సంజన, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు సంజన బతుకమ్మ సెలబ్రేషన్స్? చాలా బాగా ఉన్నాయి మేడం. మన హిందువులు ప్రాముఖ్యంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. ఈ బతుకమ్మ పండుగ అనేది మనం 9 రోజులు జరుపుకోకపోయినప్పటికీ మనం 2 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు, చివరి రోజు. అది మొదటిది ఏంటంటే ఎంగిలి పువ్వు బతుకమ్మ, చివరిది ఏంటంటే సద్దుల బతుకమ్మని మనం జరుపుకుంటాం. కానీ మధ్యలో ఉన్న బతుకమ్మలు ఏంటో తెలుసుకుందాం మేడం. వెన్నపూస బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అట్ల బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, వెన్నపూస బతుకమ్మ, అరిగిన బతుకమ్మ, యాపకాయల బతుకమ్మ అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటాం మేడం. ఇలా మనము ఈ బతుకమ్మని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే అందరూ సామూహికంగా కలిసి మంచిగా వేడుకలు చేసుకునేటందుకు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి చాలా మనకి సహాయపడతాయి మేడం. ఇది ఒక బతుకమ్మ అనేది మనకి చాలా 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 మన ప్రకృతితో మనము ఆటలు ఆడుకొని ఆ బతుకమ్మను అయితే ఎలా అయితే మనం పేర్చుకుంటామో ఆ పువ్వులను, ఆ ప్రకృతి సహజ సిద్ధమైన వాటిని మళ్ళీ ప్రకృతిలో చెరువులోనే మనం నిమజ్జనం చేస్తాం కదా, అలా ఇలా ఇంత మంచి ప్రకృతిని కాపాడే విధంగా మనము ఈ సహజ సిద్ధమైన మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలు తెలిసిన ఈ బతుకమ్మని మనం జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అసలు నీ ఏజ్కి నువ్వు చెప్పిన సందేశానికి చాలా చాలా థ్యాంక్ యూ నీకు. ఈ జనరేషన్లో కూడా పిల్లలు మన పండుగల గురించి క్లుప్తంగా నేర్చుకొని వాళ్ళు దీన్ని ఆచరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.